నమస్కారం. మనోమిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇప్పటి యువత ముఖ్యంగా జెన్జీ బయటకు ఎంతో ఆత్మవిశ్వాసంగా కనిపిస్తున్నా లోపల మాత్రం ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం, భవిష్యత్తు మీద భయం లాంటి ఎన్నో మానసిక సవాళ్లతో పోరాడుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? సోషల్ మీడియా ప్రభావమా, లేక చదువుల ఒత్తిడా, ఉద్యోగ భయమా, లేదంటే ఎప్పుడు ఇతరులతో పోల్చుకునే ఒక అలవాట? అసలు ఒత్తిడి ఎప్పుడు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది? మరి ఈ సిచ్యువేషన్స్లో ఎప్పుడు సైకాలజిస్ట్ని మనం సంప్రదించాలి? ఈ సమస్యల నుంచి యువత ఎలా బయటపడొచ్చు? ఇలాంటి సమస్యలకు సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీవిద్య గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఇప్పుడు నేను అంటున్న జెన్జీ అని, అసలు జెన్జీ అంటే ఎవరు? ఓకే, సో జెడ్ అంటే జనరేషన్ జెడ్ అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఒక డిఫరెంట్ కాల టైమ్స్లో వాళ్ళ అప్బ్రింగింగ్ కానీ వాళ్ళు పెరిగిన సిచ్యువేషన్స్ కానీ మనం ఒక జనరేషన్ లాగా మనం వాళ్ళని గ్రూప్ చేస్తాం. దీంట్లో మనకి వేరియస్ జనరేషన్ ఉన్నారంటే ఎక్స్ ఉన్నారు, వై ఉన్నారు, ఇప్పుడు జెడ్. ఇప్పుడు కరెంట్ జెడ్ అంటే ఎవరైతే లేట్ 90s నుంచి ఎర్లీ 2010s ఆ టైం వరకు ఎవరైతే పుట్టారో వాళ్ళందరినీ జనరేషన్ జెడ్ అని అంటారండి. ఓకే, జనరల్గా వీళ్ళకి ఎందుకు ఇంత టెన్షన్ కానీ ఆందోళన ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు అని అంటున్నారు, వాస్తవమేనా? సో ఒక రీసెర్చ్ ప్రకారంగా చూస్తే మాత్రం ఎర్లియర్ జనరేషన్స్ కంట, అంటే ఇదివరకు జనరేషన్స్ వాళ్ళకంట ఈ కరెంట్ జనరేషన్ జెడ్ అని ఎవరైతే మనం అంటామో వాళ్ళకి స్ట్రెస్ ఇంకా యాంగ్జైటీ ఎక్కువ ఉందని యాక్చువల్గా ఇది మనకి రీసెర్చ్ ద్వారా కూడా మనకి ప్రూవ్ అయిందండి. సో ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఇప్పుడు అంటే మనం అనుకోవడానికి లేదు, అవ్వచ్చు కాకపోవచ్చు అనుకోవడానికి లేదు, ఇట్ ఈస్ ప్రూవెన్. ఎందుకంటే దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయండి. దెన్ వీ కెన్ జస్ట్ టాక్ అబౌట్ ఇట్. జనరల్గా చాలా రీజన్స్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు కదా. మునపటి తరాలతో అంటే మన అమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, వీళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు కదా. వాళ్ళందరికంటే కూడా వీళ్ళు ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవ్వడానికి, ఆందోళన చెందడానికి రీజన్స్ ఏంటి? ఎందుకంటే వీళ్ళకి అన్ని అడ్వాన్స్డ్గానే దొరుకుతున్నప్పుడు మరి అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో దేనికోసం వీళ్ళు ఎక్కువగా భయపడుతున్నారంటారు? ఓకే, సో ఇది భయం అనే దానికంటే కూడా స్ట్రెస్, యాంగ్జైటీ అని మనం చెప్పొచ్చండి. ఇప్పుడు ఎర్లియర్ జనరేషన్స్కి దీనికి కంపేర్ చేస్తే యాక్చువల్గా ఇప్పుడు మనం డేటా చూసుకుంటే ఎర్లియర్ జనరేషన్స్ కంటే వీళ్ళ చదువు అనేది, అప్బ్రింగింగ్ అనేది చాలా బెటర్గా ఉంది, ఎడ్యుకేషనల్ సిస్టమ్ బెటర్గా ఉంది, ఇంకా వీళ్ళు గ్రోత్ మైండ్ సెట్తో ఉన్నారు. ఒక అచీవ్మెంట్ అంటే ఏదో ఒకటి అచీవ్ చేయాలి, మేము సాధించాలి అన్న సిచ్యువేషన్లో ఉన్నారు. దీనికి ఇప్పుడు కానీ ఇన్ని ఉన్నా కూడా ఎందుకు స్ట్రెస్, యాంగ్జైటీకి వీళ్ళు యాక్చువల్గా వీళ్ళు ఫేస్ చేయవలసి వస్తుంది అంటే డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంటింగ్ స్టైల్ అవి ఉండొచ్చు, లేదా అంటే సోషల్ మీడియా ప్రభావం అయి ఉండొచ్చు, లేదా అంటే చదువుల్లో ఒత్తిడి అంటే ప్రెషర్ అంటే ఇంకొకరితో కంపేర్ చేయడం, లేదంటే ఆ రేస్లో పరిగెత్తడం, ఇలానే సాధించాలి, అవే సాధించాలి అని అన్రియలిస్టిక్ గోల్స్ మనం పెట్టి ఉండొచ్చు. అండ్ ఆల్సో మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ని కూడా మనం పక్కకు పెట్టడానికి లేదండి, అది కూడా ఒక వేరియస్ రీజన్ అయి ఉండొచ్చు. అండ్ ఎనీ టైమ్ కాంపిటేటివ్ స్పిరిట్లో ఉండడము, ఎప్పుడు అంటే దే హ్యావ్ టు అచీవ్ సంథింగ్, ఏదో అచీవ్ చేయాలి, ఏదో టార్గెట్, అంటే అది రియలిస్టిక్గా కాకపోయి ఉండొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఏదో ఒక తెలియని భయము, ఏదో ఒక తెలియని ఆందోళన. బేసిక్గా ఇప్పుడు మనం యాంగ్జైటీ అంటే ఇప్పుడు క్లియర్గా మనం డే టు డే లైఫ్లో మాట్లాడుకోవాలి అంటే అది అవుతుందా లేదా? ఓకే, నేను ఇవాళ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశాను, నాకు అనుకున్న రిజల్ట్ వస్తుందా లేదా? ఓకే, ప్రీవియస్గా నేను ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తే నాకు ఇలాంటి రిజల్ట్స్ వచ్చింది. సో ఏదైతే మన పాస్ట్ ఉందో దాని గురించి అదే అవ్వచ్చు అని మనం ఒకవేళ ఫీల్ అవ్వకుంటూ ఆ రిజల్ట్ మనకి నెగిటివ్గా వస్తుందేమో అనుకున్నప్పుడు యాంగ్జైటీ. సో యాంగ్జైటీ అంటే ఇంగ్లీష్లో అంటే సింపుల్ వర్డ్స్లో మనం మాట్లాడుకుంటే ఫియర్ ఆఫ్ ద ఫ్యూచర్ ఏమవ్వచ్చు, ఫ్యూచర్లో మనం ఏమైనా అంటే ఎర్లియర్ మనకు జరిగిన సంఘటనల వల్ల నేను ఇలాంటి రిజల్టే నాకు వస్తుందా అనే దానివల్ల మనకి బేసిక్గా యాంగ్జైటీ అంటారండి. స్ట్రెస్ అంటే స్ట్రెస్ టు సర్టెన్ వెరీ స్మాల్ ఎక్స్టెంట్ స్ట్రెస్ తీసుకోవచ్చు, బట్ అది లిమిట్ ఎక్సీడ్ అయిపోతే దాన్ని డిస్ట్రెస్ అంటారు. సో పాజిటివ్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు ఎగ్జామ్ కోసం ఉంది, నేను ఇవాళ చదవాలి, లేకపోతే నాకు ఇంటర్వ్యూ ఉంది, లేదంటే ఐ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ సంథింగ్. సో ఒక స్పోర్టివ్ విధంగా తీసుకో టు సర్టన్ ఎక్స్టెంట్ దట్ ఈస్ గుడ్. బట్ ఎప్పుడైతే మనిషి ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే అది నన్ను
బాధ పెడుతుంది, నేను అది అచీవ్ చేయలేకపోతానేమో, నాకు దాని మీద డౌట్ ఉందేమో, అది నాకు రిస్క్ జోన్లో పెడుతుంది అన్నప్పుడు ఏమవుతుందంటే మన మైండ్ చాలా ఒత్తిడికి మనం గురి అవుతామండి. అలాంటప్పుడు స్ట్రెస్ అనేది మనకి వస్తుంది. సో బేసిక్గా స్ట్రెస్ ఒకటి, యాంగ్జైటీ ఒకటి, కొన్నిసార్లు డిప్రెషన్ కూడా. మేబీ డిప్రెషన్ అంటే ఒక పాస్ట్ ఏదో జరగడం అది మళ్ళీ నాకు రిపీట్ అవుతుందేమో, లేదంటే పాస్ట్లోనే మనం ఉండడం, దానివల్ల అవ్వచ్చండి. సో ఇప్పుడు ద మూమెంట్ మనం డిస్కస్ చేయగానే చాలామంది ఇది నా సబ్జెక్ట్ కాదు, నో ఐ డోంట్ వాంట్ టు. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, బట్ హౌ కెన్ ఐ కోప్ అప్, నేను ఎలా కోప్ అప్ అవ్వచ్చు, హౌ కెన్ ఐ బీ బెటర్ ఇన్ మై లైఫ్. సో ఇట్స్ సొల్యూషన్ పరంగా మనం యాక్చువల్గా దాని గురించి మనం ఆలోచించాలి, డిస్కస్ చేయాలి, షేర్ కూడా చేయాలి. ఓకే, మరి ఇప్పుడు నిజంగానే స్ట్రెస్కి వాళ్ళు గురవుతున్నారు అనే సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళు మానసికంగా ఇంత ప్రెజర్కి ఫీల్ అవుతున్నారు అనే దానికి సంబంధించి వాళ్ళు డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడున్న ప్రజెంట్ జెన్ జెడ్? ఉన్నారా అంటే మనం వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వాలండి. సో ఒకటి ఏంటంటే ఎప్పుడైతే మనం జడ్జ్మెంటల్గా వెళ్ళిపోతాం, అంటే ఇప్పుడు నాట్ ఈవెన్ జెన్జెడ్, ఇప్పుడు ఆ జెన్జెడ్ అనే వాళ్ళు టీనేజర్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఎర్లీ కెరియర్లో ఉండొచ్చు, జస్ట్ దే ఆర్ వాళ్ళు కెరియర్లో వాళ్ళు అప్లిఫ్ట్ అయ్యే స్టేజ్లో ఉండొచ్చు. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఇప్పుడు ఉన్నారు. ఆ జనరేషన్ జెడ్ అని వాళ్ళు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళకి వీ హ్యావ్ టు గివ్ ఇట్ ఎ ఛాన్స్ ఇవ్వాలి మాట్లాడడానికి. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టీనేజర్సే తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకేంటే దే డోంట్ వాంట్ అ సొల్యూషన్, మన దగ్గర నుంచి వాళ్ళకి సొల్యూషన్ వద్దు. వాళ్ళకి ఏంటంటే మనం వాళ్ళ గురించి వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి, అంటే దే వాంట్ టు బీ హర్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీనేజర్ ఉన్నారు, లేకపోతే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళకి ఏమవుతుంది అనేది మనం యాక్చువల్గా డిస్కస్ చేయాలి, వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వాలి. మనం చాలాసార్లు చూస్తాము వీళ్ళు ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి ఇష్టపడతారు, కానీ ఇంట్లో పేరెంట్స్తో కానీ లేకపోతే సిబ్లింగ్స్లో కానీ షేర్ చేయడం వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే బేసిక్గా వాళ్ళకి ఆ టైంలో వీళ్ళు నన్ను జడ్జ్ చేస్తారు, లేకపోతే నన్ను ఈ యాంగిల్లో పెట్టి వీళ్ళు మాట్లాడతారు, నన్ను కార్నర్ చేసేస్తారు, నన్ను ఇన్సల్ట్ చేస్తారు. ఎప్పుడైతే మనం చూపిస్తామో సో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి ఇష్టపడరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ద సేమ్ టైం జనరేషన్ జెడ్ అనే వాళ్ళు ఇప్పుడు వర్క్ ప్లేస్లో కూడా ఉన్నారు. ఎందుకంటే బేసిక్గా టీనేజర్స్ నుంచి ఒక 30 years ఈ ఏజ్ గ్రూప్లో వస్తారండి వీళ్ళందరూ. ఎప్పుడైతే ఇప్పుడు ఆర్గనైజేషన్స్ అనుకున్నాం అనుకో, ఆఫీసెస్ కానీ వర్క్ ప్లేసెస్ కానీ, అక్కడ ఏమవుతుందంటే డిఫరెంట్ జనరేషన్స్ ఆఫ్ పీపుల్, ఒక 60+ వాళ్ళు ఉండొచ్చు, యంగ్స్టర్స్ ఉండొచ్చు, అంటే డిఫరెంట్ జనరేషన్స్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఎట్ ద హోమ్ కానివ్వండి, ఆఫీస్ కానీ, వర్కింగ్ టుగెదర్ కానీ. ఇప్పుడంటే ఎవ్రీ జనరేషన్కి మా నెక్స్ట్ జనరేషన్ వినరు, లేకపోతే వీళ్ళు చాలా చేంజ్ అయ్యారని, అది యాక్చువల్గా ఎన్నో ఇయర్స్ నుంచి వస్తుందండి. యూజువల్గా అది ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్ ఆర్ యంగ్ జనరేషన్. బట్ ఏంటంటే ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు కానీ, వాళ్ళ ఎదురయ్యే సిచ్యువేషన్స్ కానీ, అది ఏంటంటే అది ప్యాటర్న్ అనేది నార్మలైజ్ అవుతుంది. సో అన్నిటికంటే ముందు మనం యాక్చువల్గా డిస్కస్ చేయవలసింది రీజన్స్ ఏమై ఉండొచ్చు, వాళ్ళ ఫార్మేటివ్ ఇయర్స్ అంటే బేసిక్గా వాళ్ళ అప్బ్రింగింగ్లో వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ అయ్యారు, వాళ్ళు ఎడ్యుకేషనల్ డేస్లో కానీ, వాళ్ళ కాలేజ్ డేస్లో కానీ వాళ్ళకి ఎక్స్పోజర్ ఉందా, అసలు లైఫ్ స్కిల్స్ అనేవి వాళ్ళకి ప్రయారిటీ లిస్ట్లో ఉన్నాయా లేదా, సో లైఫ్ స్కిల్స్ వల్ల వీళ్ళు ఎలా దీన్ని అధిగమించవచ్చు. సో ఇవన్నీ కూడా వేరియస్ యాంగిల్స్ ఉంటాయండి. ఓకే, సో ఎక్కువగా ఇప్పుడున్న ప్రతి ఒక్క జంజీలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తున్నామా, లేదంటే ఇప్పటికీ కొన్ని కుటుంబాలు ఉంటాయి, కుటుంబాల మధ్యలో పెరిగే జంజీ పీపుల్ ఉన్నారు, వాళ్ళలో కాకుండా సింగిల్ పేరెంటింగ్లో ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది న్యూక్లియర్ ఫ్యామిలీస్లలో ఉన్న వాళ్ళు ఉంటారు, ఆ జంజీలో ఈ రెండిటిలో కంపేర్ చేస్తే అందరిలోనూ కామన్గానే చూస్తున్నామా ఈ ప్రాబ్లం? అందరికీ ప్రాబ్లం ఉందనండి, బట్ కంపారిటివ్లీ టు ద ఎర్లియర్ జనరేషన్స్ ఇష్యూ ఉంది, అంటే ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. బట్ అండ్ అట్ ద సేమ్ టైం ఓకే, కంబైన్డ్ ఫ్యామిలీస్లో ఉన్న చిల్డ్రన్స్కి లేదు, న్యూక్లియర్ ఫ్యామిలీలో లేదు, స్మాల్ ఫ్యామిలీలో లేదు అని ఉండదు. ఇట్ డిపెండ్స్ అపాన్, అంటే వాళ్ళకి ఆ స్పేస్ ఇస్తున్నామా లేదా, అంటే వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళ ఎమోషన్స్ మనం అర్థం చేసుకుంటున్నామా లేదా, వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్ ఇస్తున్నామా వేర్ దే ఫీల్ సేఫ్. అండ్ మనం ఇందాక నేను చెప్పినట్టు లైఫ్ స్కిల్స్ మనం వాటి గురించి డిస్కస్ చేస్తున్నామా లేదా, నాట్ ఓన్లీ అకాడమిక్స్, అంటే ఇఫ్ నౌ ద కరెంట్ రేస్ ఈజ్ ఆల్ అకాడమిక్స్, అంటే
మంచి స్కోర్స్ రావాలి, మంచిగా ఐ హ్యావ్ టు గెట్ సెలెక్టెడ్ సమ్వేర్ ఇన్ అ గుడ్ కాలేజ్, యూనివర్సిటీ, మేబీ అ జాబ్. సో దట్ అండ్ ఆల్ ఈజ్ ఫైన్ అండి, ఎందుకంటే ఆ అచీవ్మెంట్ అనేది ఇంపార్టెంట్. బట్ ఎట్ ద సేమ్ టైం మనకి ఆ మెంటల్ వెల్నెస్ ఉందా లేదా, అట్ ద సేమ్ టైం ఫిజికల్ వెల్నెస్ ఆల్సో. సో మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్, ఫిజికల్ హెల్త్ ఇంపార్టెంట్, మన గోల్స్, మన టార్గెట్స్ అనేది కూడా ఇంపార్టెంట్, బికాస్ దిస్ ఇస్ ఎ కాంపిటేటివ్ వరల్డ్. ఎట్ ద సేమ్ టైం ఇలాంటి ఫ్యామిలీస్లోని ఇష్యూ అందని మనం యాక్చువల్గా మనం సెగ్రిగేట్ చేయలేము. బట్ ఇట్ ఈస్ లైక్ మనం వాళ్ళతో ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఈ కరెంట్ జనరేషన్లో ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేయగలితేనే వీ కెన్ మనం అన్ని ఎఫర్ట్ చేయగలచ్చు, వాళ్ళకి కావాల్సిన మన కంఫర్ట్స్ కానీ లగ్జరీస్ కానీ ఇవ్వచ్చు. సో ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద డ్యూరేషన్, అంటే ఇట్ ఈస్ అబౌట్ ద క్వాలిటీ. ఎంత క్వాలిటీ టైం మనం టీనేజర్స్తో కానీ కిడ్స్తో కానీ ఈ జనరేషన్ వాళ్ళతో మనం స్పెండ్ చేస్తున్నాం, ఎంత వాళ్ళ లైఫ్లో మనం వాల్యూ సిస్టమ్ మనం ఇన్కల్కేట్ చేస్తున్నాము. అండ్ స్టార్టింగ్లో చెప్పినప్పుడు సోషల్ మీడియా కానీ స్మార్ట్ ఫోన్స్ కానీ వీళ్ళని ఎంత ఇన్స్పైర్ చేస్తున్నాయి, లేదంటే ఎంత లెర్న్ చేస్తున్నారు దాని నుంచి. ఒక రీసెంట్గా ఒక సర్వే కూడా ఉందండి, 59 to 50 59.5% ఆఫ్ ద పీపుల్ బేసిక్గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే యూట్యూబ్ ద్వారానే తెచ్చుకుంటున్నారు. సో దే ఆర్ లెర్నింగ్ ఇట్. సో అలాంటప్పుడు అందులో అంత జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉందా? ఓకే, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఉంది, ఎంత ఫిల్టర్డ్ రియాలిటీ మనం సోషల్ మీడియాలో చూపిస్తున్నారు, ఆర్ఎల్స్ అంటే వెన్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, ఐ డోంట్ కంపేర్ మై సెల్ఫ్. సో ఎంత కాన్ఫిడెన్స్ అనేది మనం ఇన్కల్కేట్ చేస్తున్నాము. సో ఇవన్నీ లైక్ ఇట్ కమ్స్ ఇన్ టు కన్సిడరేషన్, ఇవన్నీ మనం కన్సిడరేట్ చేయవలసి వస్తుందండి. ఓకే, సో జనరల్గా పేరెంట్స్ ఈ సిచ్యువేషన్స్ ఫీల్ అవుతున్నారు, పిల్లలు గోత్రు ఉంటున్నారు దీనికి సంబంధించి అని చెప్పేసి పేరెంట్స్ అబ్జర్వ్ చేయగలుగుతున్నారా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో? అబ్జర్వ్ చేయగలిగా అంటే మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్స్లో అనేది మనం అబ్జర్వ్ చెయ్యాలి. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మేబీ వాళ్ళు మొబైల్స్కి ఎక్కువగా అలవాటు పడిపోయారా, లేదంటే వాళ్ళు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు, ఎలాంటి కంటెంట్ చూసి వాళ్ళు ఎలా వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ డే టు డే కేసెస్ అనుకోండి, somebody wants to అంటే ఓకే నేను ఇలా చేస్తే ఐ లుక్ బెటర్, మేబీ ఐ వాంట్ టు లుక్ బెటర్ అంటే ఎదుట వాళ్ళు సోషల్ మీడియాలో చూపించేది అంతా రియాలిటీ అయినా అది ఫిల్టర్ చేసి చూపిస్తున్నారా, లేదంటే ఇది యాక్చువల్గా మేబీ నేను క్యారీ అవే అయిపోతున్నానా, అలాంటిది ఒక సిచ్యువేషన్. ఆర్ ఎల్స్ కంపేరింగ్, ఇప్పుడు వేరే స్టూడెంట్కి ఇన్ని మార్క్స్ వచ్చాయి, నీకు ఇన్నే వచ్చాయి, అలాంటప్పుడు ఏమవుతుందంటే స్లోగా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది వాళ్ళకి తక్కువ అయిపోతుందండి. అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ స్కూల్ గోయింగ్ కిడ్స్ ఆర్ కాలేజ్ గోయింగ్ కిడ్స్, మేబీ వర్కింగ్ పాపులేషన్లో కూడా చూసుకున్నా కంపారిజన్ ఈజ్ వెరీ రాంగ్. ఒకటి ఏంటంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యూనిక్ అండి. వాళ్ళ అప్బ్రింగింగ్ వేరేగా ఉంది, వాళ్ళ వాళ్ళు పెరిగిన కల్చరల్ సెటప్ వేరేగా అయి ఉండొచ్చు, వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ వేరేగా అయి ఉండొచ్చు. బట్ ఆల్వేస్ మనం ఏంటంటే ఆ కంపారిజన్ మోడ్లో ఎప్పుడైతే వెళ్తామో వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది యూజువల్గా మనది తక్కువ అయిపోతుంది. అండ్ టైమ్ అండ్ అగైన్ మనం అదే రిపీట్ చేసాం అనుకోండి, మేబీ యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ నథింగ్, నీకు ఇది చేత కాదు, నువ్వు ఇది అచీవ్ చేయలేదు అంటే ఏమవుతుందో సైకలాజికల్గా మనం అది లెర్న్ చేసేసుకుంటాం. ఓకే, మేబీ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ ఇన్నఫా, లేదంటే నేను అంత నాకు టాలెంట్ లేదా, నేను అచీవ్ చేయలేదు. సో ఏమవుతుందంటే మనం స్లోగా వి విల్ అంటే మేనిఫెస్టో, ఓకే నేను ఇంతే, ఐఎమ్ నాట్ కేపబుల్. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది తక్కువ అయిపోతుంది. సో వీటన్నిటికీ అంటే పేరెంట్స్ కానివ్వండి, ఎవరు కానివ్వండి, వెళ్తే ఇండివిజువల్ గ్రోన్ అప్ అడల్ట్స్ కానివ్వండి, ఆ లైఫ్ స్కిల్స్ అనేది మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ లైఫ్ స్కిల్స్ అంటే నథింగ్ బట్ ఒక డెసిషన్ మేకింగ్. నేను డెసిషన్ తీసుకోగలుగుతున్నానా లేదా, నా డెసిషన్ మేకింగ్ కేపబిలిటీ ఉందా లేదా. ఓకే, ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది, ఒక గొడవ వచ్చింది, లైక్ ఒక ప్రాబ్లం వచ్చింది. సో అలాంటప్పుడు నా సిచ్యువేషన్, నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను, మేబీ నేను ఒక ప్రాబ్లం నుంచి దాన్ని దూరంగా జరిపేస్తున్నానా, నేను ప్రాబ్లం నుంచి పారిపోతున్నానా, లేదంటే నాదే కరెక్ట్ ఎదుటి వాళ్ళే తప్పు అని నేను
నా ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో నేను పెట్టుకుంటున్నానా, ఆర్ఎల్స్ ఒక విన్ విన్ సిచ్యువేషన్, అంటే డిస్కస్ చేసే అంత నాకు యూనో ఆ ఎమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉందా లేదా. సో ఒకవేళ లేదు, ఓకే నన్ను ఏం ఆపుతుంది, వాట్ ఈజ్ స్టాపింగ్ మీ, ఓకే హౌ కెన్ ఐ డూ బెటర్. అంటే ఇప్పుడు లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. ఏంటంటే ఒకళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు, మేబీ ఎవరైనా అయి ఉండొచ్చు, మనం ఒకరి దగ్గర నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం, ఫీడ్బ్యాక్ తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ మనం దాన్ని ఫాలో అయిపోతాం. ఓకే ఇప్పుడు నా బాస్ చెప్తారు యు ఆర్ నాట్ డూయింగ్ ద వర్క్ ప్రాపర్లీ, ఓకే వెంటనే ఏంటంటే ఓకే సారీ ఐల్ డూ ఇట్ ప్రాపర్లీ అనేది సింగిల్ లూప్ లెర్నింగ్ అంటాం. అంటే ఒక మనం ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం, దాన్ని మనం ఫాలో అయిపోతున్నాం. డబల్ లూప్ లెర్నింగ్ ఏంటంటే ఒకళ్ళు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా, ఒకళ్ళు నన్ను కంపేర్ చేసినా కూడా, లేదంటే ఒకళ్ళు నాతో యూనో టార్గెటెడ్గా మాట్లాడినా, ఓకే సంబడీ హ్యాస్ నాకెవరో ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, బట్ ఈజ్ ఇట్ రైట్, ఓకే నేను ఇంకెలా మార్చుకోగలుగుతాను, అసలు దీనికి రీజన్స్ ఏంటి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ద సేమ్ ఎగ్జాంపుల్, మేనేజర్ చెప్పారు ఓకే యూఆర్ నాట్ డూయింగ్ ద వర్క్ కరెక్ట్లీ, ఆర్ మేబీ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ అని చెప్పుండొచ్చు, లేదంటే నీ వర్క్ బాగాలేదని చెప్పుండొచ్చు. అలాంటప్పుడు ఎందుకు బాగాలేదు, వాట్ ఈజ్ ద రీజన్, ఎట్లా హౌ కెన్ ఐ బికమ్ బెటర్, ఓకే ఆర్ఎల్స్ నేను ఇంకా ఎట్లా దీన్ని వేరియస్ విధంగా నేను చేయగలుగుతాను. సో అది సో కమ్యూనికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మధ్యన మనం యంగర్ జనరేషన్స్లో ఏంటంటే they like to communicate on సోషల్ మీడియాలో కానీ, లేదంటే మొబైల్లో కానీ, లేకపోతే ఒక కమ్యూనికేషన్ మాధ్యమం ద్వారా దే వాంట్ టు కమ్యూనికేట్, ఒక మెసేజ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తారు. బట్ ఆ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ అనేది మనకి తక్కువైపోతుంది. యాక్చువల్గా వీ షుడ్ ఎంకరేజ్ బీ ఇట్ ఎనీవేర్, వీ షుడ్ అంటే మనం ఎంకరేజ్ చేయాలి టు హ్యావ్ అ డైరెక్ట్ కమ్యూనికేషన్. అంటే ఓవర్ ద ఫోన్ కమ్యూనికేషన్లో చేసినప్పుడు మనకి ఏంటంటే ఆ ఎదుటి మనిషి పిచ్ కానీ, టోన్ కానీ, వాళ్ళు చెప్పే ఆ ఇంటెన్సిటీ కానీ మనకి క్లియర్గా డెలివర్ అవ్వకపోవచ్చు. సో ఏంటంటే ఆల్వేస్ టు హ్యావ్ అ ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో పుట్ ఇట్ ఇన్ అ బెటర్ వే అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో కోఆర్డినేటింగ్ విత్ పీపుల్, అండర్స్టాండింగ్, ఒకరితో కోఆర్డినేట్ చేయడం, వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవడము, ఓకే అండ్ వాట్ కెన్ ఐ డూ బెటర్, హౌ కెన్ ఐ డూ బెటర్. అండ్ ఫీడ్బ్యాక్ అనేదండి, ఎవరైనా మనం ఫీడ్బ్యాక్ ఇస్తే జనరల్గా మనకి హ్యూమన్ టెండెన్సీ పాజిటివ్గా చాలాసార్లు తీసుకుంటాం, కొన్నిసార్లు తీసుకోకపోవచ్చు. సో ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు దాన్ని కన్స్ట్రక్టివ్గా తీసుకోవడం, అండ్ దీని నుంచి వాట్ ఐమ్ ఐ లెర్నింగ్. సో ఆ లెర్నింగ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఇప్పుడున్న జెన్జీ పిల్లలు వేవరింగ్ మైండ్తో ఎక్కువగా ఉండడం, ఒక పర్టికులర్గా ఒక ఏం పెట్టుకోకపోవడం, చాలా వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయడం, ఇలా చేయడం వల్ల కూడా, ఒకటి సాధించలేకపోవడం వల్ల కూడా వాళ్ళు చాలా ఆందోళనకు గురవుతున్నారు అనేది వింటూ ఉన్నాం. సో ఇలా జరిగే పిల్లల్లో మనం ఏం చేయొచ్చు అసలు? జనరల్గా పేరెంట్స్ వాళ్ళతో మాట్లాడడం కానీ, కౌన్సిలింగ్స్ అనేవి కానీ అవసరం అంటారా వాళ్ళకి? ఒకటండి, ఇఫ్ నేను కన్ఫ్యూజ్ అయ్యాను అనుకోండి, మేబీ నాకు కెరియర్లో ఏం తీసుకోవాలో తెలీదు, ఎలాంటి కెరియర్ తీసుకోవాలో తెలీదు, మేబీ ఏ స్ట్రీమ్లో నేను ఎక్సెల్ అవ్వాలో నాకు తెలీదు, దట్ ఈస్ ఫైన్. ఆ కన్ఫ్యూజన్ అనేది టు సర్టన్ ఎక్స్టెంట్ ఉండడం బెటర్. బట్ ఆ కన్ఫ్యూజన్ నుంచి నాకు క్లారిటీ అనేది రావాలి. సో మనం క్లారిటీ తెచ్చుకోవాలి అంటే బీ ఇట్ పేరెంట్స్, బీ ఇట్ ద కిడ్స్, బీ ఇట్ ద గ్రోన్ అప్ అడల్ట్స్ కానివ్వండి, యంగ్స్టర్స్ కానివ్వండి, వాళ్ళకి క్లారిటీ ఆఫ్ థాట్ ప్రాసెస్ రావాలి అంటే ఫస్ట్ థింగ్, నేను యాక్చువల్గా ఇది నేను ఎవరో చెప్పినందుకు నేను చేస్తున్నానా, లేదంటే నాకు ఇంట్రెస్ట్ ఉందా, అన్నిటికంటే ముందు నా స్ట్రెంగ్స్ ఏంటి, అసలు నేను దేంట్లో ఐఎమ్ గుడ్ ఎట్ వాట్, నా వీక్నెసెస్ ఏంటి, ఓకే దీనివల్ల నాకు ఆపర్చునిటీస్ ఏంటి. అలాంటి డిస్కషన్స్ ఇంట్లో కూడా మనం విత్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనం అది చేయాలి. ఎందుకంటే ఇట్స్ నథింగ్ బట్ ఒక చిన్న స్వాట్ అనాలిసిస్ అనుకోండి. ఏంటంటే నా స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, దీనివల్ల ఆపర్చునిటీస్ ఏంటి, దీనివల్ల కలిగే వాట్ ఆర్ ద థ్రెట్స్. మైట్ బీ నేను చాలా ఎక్స్ట్రోవర్డ్, పిల్లలు అయినా యంగ్స్టర్స్ అయినా ఇంట్రోవర్డ్ ఎక్స్ట్రోవర్డ్ అంటూ ఉంటాం. సో ఒక ఇంట్రోవర్డ్ అంటే ఎక్కువ నాకు మనుషులతో ఎక్కువ డిస్కస్ చేయడం ఇష్టం ఉండదు, నేను ఒక డెస్క్ దగ్గర కూర్చుని నేను జాబ్ చేస్తాను. అలాంటి వాళ్ళు మార్కెటింగ్కి చేయగలుగుతారు, బట్ ఆ పిఆర్ స్కిల్స్ అనేది
యూనో ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానీ పబ్లిక్ రిలేషన్స్ కానీ అవి ఇంపార్టెంట్. సో మన పర్సనాలిటీని బట్టి మన చాయిసెస్ని బట్టి మనం కెరియర్స్ అనేవి ఎంచుకోవాలి. జనరల్గా ఇంటర్వ్యూస్లో మనం చూస్తూ ఉంటాం, ఇది ఎందుకు చేసావు, ఈ కోర్స్ చేశాక ఆ కోర్స్ ఎందుకు చేసావు అంటే, లేదండి ఫస్ట్ మా పేరెంట్స్ చెప్పారు, ఐ వాంటెడ్ టు డూ. ఇది చాలా జనరల్గా మనం వింటూ ఉంటాం. బట్ నా ప్యాషన్ వేరేగా ఉంది, అందుకనే నేను ఈ కోర్స్ నుంచి నా స్ట్రీమ్ మార్చేసుకున్నాను. లేదంటే ఇప్పుడు ఒక డేటా ఒక 20 years ఒక క్యారెల్ డ్విక్ అని ఒక సైకాలజిస్ట్ ఉన్నారంటే, ఒక 20 years ఆవిడ రీసెర్చ్ చేశాక ఆవిడ యాక్చువల్గా ప్రజెంట్ చేసింది ఏంటంటే, ఒక లేటెస్ట్ జనరేషన్స్ పేరెంటింగ్లో ఓవర్ ప్రొటెక్టింగ్ పేరెంటింగ్ అంటే, మనం వాళ్ళకి వాస్తవాల అంటే హార్డ్ రియాలిటీస్ నుంచి వాళ్ళని దూరంగా పెడతాం, ప్రొటెక్టెడ్గా వాళ్ళని పెంచుతాము, వాళ్ళకి నచ్చే ఇన్ఫర్మేషన్, వాళ్ళు తీసుకోగలిగే ఇన్ఫర్మేషన్ ఫీడ్బ్యాకే మనం ఇస్తాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి డెసిషన్ మేకింగ్ అనేది వాళ్ళు తీసుకోలేరు. ఏమన్నా లైఫ్లో ఏమన్నా మన రిజెక్షన్స్ అంటే, ఒక ఇంటర్వ్యూ రిజెక్ట్ అయ్యారు, లేదంటే ఎగ్జామ్ వాళ్ళు క్లియర్ చేయలేకపోయారు, అనుకున్న మార్క్స్ రాలేదు, అలాంటప్పుడు వాళ్ళు తీసుకోలేరు. ఎందుకంటే ఆ పేరెంటింగ్ అనేది చాలా ప్రొటెక్టెడ్గా ఉన్నప్పుడు ఏంటంటే ఈ లైఫ్ స్కిల్స్లో కోపింగ్ స్ట్రాటజీస్ అనేవి వాళ్ళు బేసిక్గా వాళ్ళు అచీవ్ అవ్వలేకపోతారు. ఇంకా ఆవిడ రీసెర్చ్లో ఇంకొకటి తెలియదు అంటే, ఎవరైతే పిల్లలు లైక్ యూనో ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోగలుగుతున్నారో, లేదంటే పేరెంట్స్ వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇస్తున్నారో, అలాంటి కిడ్స్, అలాంటి పిల్లలు వాళ్ళు పెరిగి పెద్దయ్యాక దే వర్ డూయింగ్ గుడ్ ఇన్ ద జాబ్, అంటే వాళ్ళు జాబ్లో బాగా చేస్తున్నారు. అలాంటి పేరెంట్స్ ఎలాంటంటే ప్రోత్సహించే పేరెంట్స్, అంటే ఎంతసేపు మనం టార్గెట్ ఇచ్చి అచీవ్ అవ్వు అనే దానికంటే కూడా ఆ ఇంటరాక్షన్, ఆ కమ్యూనికేషన్ చూసారా, మళ్ళీ లైఫ్ స్కిల్ అనేది ఇంపార్టెంట్, ఆ కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. అది మనం డిస్కస్ చేసుకుని ఇవన్నీ సెట్ బ్యాక్స్ ఏంటనేది వాళ్ళు క్లియర్ చేసుకుని, ఏమన్నా మనకి హర్డల్స్ ఉన్నాయా, ఏమన్నా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని డిస్కస్ చేసుకుని అలా చేసిన కిడ్స్ దే వర్ డూయింగ్ బెటర్. సో ఇది నేను చెప్పడం కదండి, రీసెర్చ్లోనే తెలిసిన విషయం. ఒక 67% ఆఫ్ ద జనరేషన్ జెడ్ డెసిషన్ మేకింగ్ ఒక లీడర్షిప్ స్కిల్లో వాళ్ళు దాంట్లో పొజిషన్లో వెళ్ళడానికి వాళ్ళు భయపడుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం 85% ఆఫ్ ద వరల్డ్లో చేసిన రీసెర్చ్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకోవాలంటే భయం, అంటే లీడర్షిప్ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్కి ఎదగాలి అంటే. సో అలాంటప్పుడు ఏంటంటే మనం చిన్న ఏజ్ నుంచి కూడా వాళ్ళకి డెసిషన్ మేకింగ్ కానివ్వండి, లేకపోతే చాయిస్ కానివ్వండి, లేదంటే ప్రోస్ అండ్ కాన్స్ అంటారు కదా, ఒక డెసిషన్ వల్ల ఎఫెక్ట్స్ ఏంటి, బెటర్మెంట్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా చేయాలి. ఇంకొకటి స్లో గ్రోత్ స్ట్రాటజీ అనేది ఆవిడ అబ్జర్వ్ చేశారు ఆ రీసెర్చ్లో. ఏంటంటే ఎర్లియర్ జనరేషన్స్ మనం చూస్తే వాళ్ళు ఇంటర్న్షిప్స్ కానివ్వండి, ఎర్లీ కెరియర్ అంటే కెరియర్లో తొందరగా వాళ్ళు వెళ్ళి ఇంటర్న్షిప్స్ చేసుకుని అలా ఉన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే హౌస్ హోల్డ్ ఇన్కమ్ మనకి పెరిగి మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ అవుట్ సైడ్ వరల్డ్తో వాళ్ళకి ఇంటరాక్షన్ లేదు, అంటే ఒక రియల్ టైమ్ సిచ్యువేషన్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. అందుకనే ఇప్పుడు మనం చూస్తాం ట్రెండ్, ఇప్పుడు కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానివ్వండి అంటే ఎంకరేజ్ చేస్తున్నారు ఇంటర్న్షిప్స్ చేయాలి, ఎందుకంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్స్, రియల్ లైఫ్ అండ్ ఎలా జరుగుతుంది, యాక్చువల్గా డే టు డే లైఫ్ ఎలా ఉంటుందని ఎక్స్పోజ్ చేస్తున్నారు. సో అది కూడా ఈ జనరేషన్లో కొంచెం స్లో ఉందంటే, అది డజంట్ మీన్ వీళ్ళు అచీవ్ అవ్వలేరు, వీళ్ళు కెనాట్ గ్రో ఇన్ లైఫ్ అని కాదండి. దీస్ ఆర్ ద సిచ్యువేషన్స్. సో నెక్స్ట్ కమ్స్ ద క్వశ్చన్ ఇస్ హౌ కెన్ వీ డూ ఇట్ బెటర్. ఇప్పుడు ఒక సర్టెన్ లైఫ్ స్టైల్లో పెరిగారు, ఇప్పుడు వీళ్ళని డిజిటల్ నేటివ్స్ అంటాము. ఎందుకంటే వీళ్ళు పెరగడము, వీళ్ళ ఫార్మేటివ్ ఇయర్స్ అంటే వాళ్ళు చిన్నతనం నుంచి సోషల్ మీడియా, మొబైల్ ఫోన్స్, యూట్యూబ్ ఆర్ వాట్ ఎల్స్ ఇలాంటివన్నిటికీ వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వీళ్ళ థాట్ ప్రాసెస్ కానీ వీళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్స్ కానీ ఒక పద్ధతిలో ఉంటాయి. సో ఇష్యూ ఉంది, ప్రాబ్లం ఉంది, బట్ వాట్ నెక్స్ట్. స్ట్రెస్ అనేది కూడా ఇప్పుడు స్ట్రెస్ అనేది ప్రతి వాళ్ళకి ఉంటుందండి, స్ట్రెస్ లేని మనుషులు ఎవ్వరూ ఉండరు. బట్ ఎంత కాలం నేను దాన్ని క్యారీ చేస్తున్నాను. ఇప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక ఎమోషన్ మనం ఒక నెగటివ్ ఎమోషన్ ఉంది, అది మనం క్యారీ చేయంగా ఒక
మనం క్లియర్ చేసుకోవాలి. కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అని చెప్పాను కదండి, అది మనం క్లియర్ చేసుకోకపోతే ఏమవుతుంది, అది స్లోగా అది మన మూడ్, మైండ్ సెట్. ఇప్పుడు వింటూ ఉంటాం మన ఫ్రెండ్స్ కానీ, నా మూడ్ బాగాలేదు, నా మైండ్ సెట్ బాగాలేదు, ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు. సో ఒక ఎమోషన్ ప్రొలాంగ్గా కంటిన్యూ అయితే అదొక మూడ్ అవుతుంది. ఆ మూడ్ నుంచి మనం ఒక పర్టికులర్ బిలీఫో పర్సెప్షనో మనం పెట్టేసుకుంటాం. అదేమవుతుంది, స్లోగా మన పర్సనాలిటీలో అది ఫామ్ అయిపోతుంది. సో ఏంటంటే చూడండి, ఒక ఎమోషన్ నుంచి మన పర్సనాలిటీ టైప్కి కనెక్ట్ అవ్వడానికి ఎంత లింకేజ్ ఉందో. సో ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఎమోషన్స్, నా ఎమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది. సో యాజ్ పేరెంట్స్ కానివ్వండి, ఇప్పుడు ఆర్గనైజేషన్స్లో మనం మేనేజర్స్ అవ్వచ్చు, మన కింద టీమ్స్ ఉండొచ్చు, మేబీ ఐఎమ్ బిజినెస్ పర్సన్ అయి ఉండొచ్చు, వాళ్ళకి ఆర్గనైజేషన్ ఎక్కడ కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈజ్ ఆల్ పీపుల్ మేనేజ్మెంట్. సో ఎమోషనల్ సపోర్ట్ అనేది పీపుల్కి ఇంపార్టెంట్. సో వీళ్ళు కూడా, ఈ జనరేషన్ జెడ్ వాళ్ళు కూడా, జెన్జీ కూడా ఎక్కువ ఎమోషనల్ సపోర్ట్ ఉంటే బాగుండుండొచ్చు అని ఒక రీసెర్చ్లో యాక్చువల్గా తెలియందండి. సో ఎట్ ద సేమ్ టైం ఎమోషనల్ సపోర్ట్ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ అంటే వీళ్ళ వైపు నుంచి కూడా కమ్యూనికేషన్ గురించి మనం ట్రై చేయాలి. ఇవన్నీ చేయకపోతే ఏమవుతుందంటే ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్. ఇప్పుడు మనము 95% ఒక సబ్కాన్షియస్ స్టేట్ నుంచే మనం ఆపరేట్ చేస్తాం. ఒక 5% ఆఫ్ ఇది మన ఎనలిటికల్ మైండ్ అనేది ఉంటుందండి. అంటే దీనికి ఎలా మీరు జస్టిఫై చేయొచ్చు అని మీరు అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను కార్ డ్రైవ్ చేస్తున్నాను. సో నేను నా మనసులో ఏమైనా ఆలోచనలు ఉన్నా, ఏమన్నా మైండ్లో నడుస్తున్నా, నేను ఆ కార్ స్టార్ట్ చేస్తాను. అలానే నేను ఐల్ డ్రైవ్ ఆన్ ద రోడ్, సిగ్నల్స్లో కూడా ఐల్ స్టాప్. సో అంటే అది ఆటోమేట్ అయిపోయింది. అంటే అది నాకు చాలా అలవాటు అయిపోయింది. నేను కాన్సన్ట్రేషన్ చేసినా చేయకపోయినా కూడా ఐఎమ్ డూయింగ్ దట్ యాక్టివిటీ. సో అలానే మనం ఆ పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది ఇంపార్టెంట్. మనం చాలా చూస్తూ ఉంటాం విక్టమ్ మైండ్ సెట్. అంటే ఇది నాకే ఎందుకు జరిగింది, నాతోనే ఎందుకు ఇలా అవుతుంది, నేనే ఎప్పుడు విక్టమ్ని, అలా నెగిటివ్ టాక్ అనేది చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే దీనికి అంటే అది మనం ఆటోమేటిక్గా మనకి ఫార్మాట్ అయిపోతుంది. మనం ఆలోచన పద్ధతిలో అది మొత్తం ఇమిడిపోతుంది. తెలియకుండా కూడా మనం అలా క్యారీ అవే అయిపోతూ ఉంటాం. అసలు ఏ స్టేజ్లో ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్, ఒత్తిడి, ఆందోళన, టెన్షన్, నేను చేయలేనేమో అనే తాపత్రయపడ్డం, ఇలా అన్నీ కూడా ఏ స్టేజెస్లో మనం చూస్తున్నాం? స్కూలింగ్ ఉంటుంది, తర్వాత కాలేజ్ లైఫ్ ఉంటుంది, జాబ్కి ఎంటర్ అవుతారు, మ్యారీడ్ లైఫ్ ఉంటుంది, సడన్గా అన్ని రకాల రెస్పాన్సిబిలిటీస్ అన్ని పడిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. సో ఎటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎక్కువగా ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు? బేసిక్గా ఇప్పుడు నా దగ్గరకు వచ్చే దాన్ని బట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు సిచ్యువేషన్స్ ఉంటాయి, పేరెంట్స్ వచ్చి పిల్లలు చదవట్లేదు, మాట వినట్లేదు, మా చిన్నబ్బాయి బాగా చదువుతాడు, లేకపోతే మా అమ్మాయి బాగా చదువుతుంది, పెద్దవాళ్ళు చదువుతున్నారు. సో ఇంకొక కిడ్, ఒకటే ఇంట్లో ఇద్దరు ముగ్గురు కిడ్స్ ఉంటే మనం బేసిక్గా వాళ్ళని కంపేర్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి అప్పుడు ఆ సిచ్యువేషన్లో అర్థం కాదు. ఇప్పుడు మనం ఆ కిడ్తో మాట్లాడితే వాళ్ళు చెప్తారు అంటే ఎంతో మనం చాలా ప్రోబింగ్ క్వశ్చన్స్ అడిగితే చాలాసార్లు ఏంటంటే కంపారిజన్, మా ఇంట్లో మా సిబ్లింగ్ తో నన్ను కంపేర్ చేస్తారు, వాళ్ళకి బాగా మార్క్స్ వస్తున్నాయని చెప్తున్నారు, నాకు రావట్లేదు. సో ఇది మేబీ ఇది స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ అయి ఉండొచ్చు, కానీ అది వాళ్ళ మైండ్లో ఎంత ఇంపాక్ట్ పడుతుంది. సో కంపారిజన్గానే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ అయిపోతుంది. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఒకటి చెప్తానండి. దేర్ వాజ్ అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాక పేరెంట్స్ ఏంటంటే వీళ్ళు చదవరు, వీళ్ళు ఇంతే, ఓకే వీళ్ళు మార్క్స్ ఇంత అవ్వదు అని వచ్చేసరికి మేబీ నేను ఇంప్రూవ్మెంట్ రాద్దామన్నా కూడా నేను రాయడానికి వెనకపడతాను. ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ లేదు, మేబీ ఐ కెన్ డూ బెటర్ అని. సో అలాంటప్పుడు ఏంటంటే మోటివేటింగ్గా మాట్లాడడం అండి. ఫస్ట్ థింగ్ ఈజ్ కిడ్స్తో కానివ్వండి, ఇప్పుడు ఈ వేరీడ్ ఏజ్ స్టేజెస్లో ఉన్న వాళ్ళతో మనం మోటివేటింగ్గా మాట్లాడాలి. డీమోటివేటింగ్గా మాట్లాడడం, వాళ్ళ మీద స్టాంప్ పెట్టేయడం, వాళ్ళ మీద ఇట్లా నువ్వు ఇంతే అని చెప్పడము, అలాంటి చేయడం వల్ల కూడా కొన్నిసార్లు జరుగుతాయండి. చాలా ఇన్స్టెన్సెస్లో మేము జస్ట్ వినడం వల్లే వాళ్ళకి ప్రాబ్లం తక్కువైపోతుంది. మీరు ఇది అంటే అనుకోవచ్చు ఎలా సాధ్యం అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని మనం వినే దానికి మనం ఆ స్కోప్ ఇవ్వాలి.
వినడానికి మనం రెడీగా ఉండాలి, వాళ్ళు చెప్పేది వాళ్ళకి చెప్పడానికి స్పేస్ ఇవ్వాలి. మీరు అంటే యూ కెన్ జస్ట్ టేక్ ఇట్ ఫర్ ఇది ఏంటంటే 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఒక కౌన్సిలర్ కానీ ఒక సైకాలజిస్ట్ దగ్గర వచ్చి చెప్పడం వల్ల వాళ్ళకి బాధ తక్కువ అయిపోయిందని ఒక డేటాబేస్తో మేము చెప్పగలుగుతామండి. ఏంటంటే ఫస్ట్ వినడానికి మనం ఆ స్పేస్ ఇవ్వాలి, ఇంకొకటి జడ్జ్ అనేది చేయకూడదు, ఇంకోటి కంపేర్ అనేది చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సిచ్యువేషన్ కూడా అండి, నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాను, నేను జాబ్ సెలెక్ట్ అవ్వలేకపోతున్నాను, బట్ నా ఫ్రెండ్స్ కానీ నా పియర్స్ కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నీకు ఇంకా జాబ్ రాదు, నువ్వు సెలెక్ట్ అవ్వను అంటున్నారు. అందుకని నాకు కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతుంది. నేను ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి నాకు మాట తడబడిపోతుంది, నేను మాట్లాడలేకపోతున్నాను, నాకున్నా కూడా నేను చెప్పలేకపోతున్నాను. ఏంటి అంటే ఇలాంటి వాటిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను చేయగలను అంటే ఏమవుతుంది అంటే మహా అంటే మనం రిజెక్ట్ అవుతాం, బట్ ఆ టైం ఇప్పుడు ఆ 5 minutes కానీ ఆ 10 minutes కానీ మనం ఇంటర్వ్యూర్ ముందు కూర్చున్న టైమే కదండి మనల్ని వాళ్ళు జడ్జ్ చేసేది. సో కోపింగ్ స్ట్రాటజీస్ అనేవి ఇంపార్టెంట్. మేబీ నేను జాబ్ చేస్తున్నాను, బట్ ఏంటంటే నాకు చాలా ప్రెషర్ ఉంది వర్క్ ప్లేస్లో, నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు, నేను అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను, ఇలాంటివి కూడా జనరల్గా మనం ఉంటుంది. సో ఇది ఏంటంటే వీటన్నిటికీ ఇప్పుడు మనం ఈ కిడ్స్ దగ్గర నుంచి వర్కింగ్ స్టేజ్ వరకు మనం ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే యాజ్ సీనియర్స్, యాజ్ సుపీరియర్స్ లేదా యాజ్ ఫ్యామిలీ మెంబర్స్ మనం వాళ్ళని మోటివేట్ చేయాలి, మోటివేటింగ్గా మాట్లాడాలి. అండ్ నా గురించి నేను వర్క్ చేసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, టైం మేనేజ్మెంట్ మీద యూజువల్గా మేము వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. ఈ టైం మేనేజ్మెంట్ ఎవరికైనా ఇంపార్టెంటే అండి. సో టైంని నేను ఎన్ని బకెట్స్లో డివైడ్ చేసుకుంటున్నాను, ఎంత టైం వేస్ట్గా నేను వేస్ట్ చేసేస్తున్నాను, లేదంటే వరి అవ్వకుంటూ ఎంతసేపు నేను వేస్ట్ చేస్తున్నాను, సో ఎంత టైం నేను ప్రొడక్టివ్గా ఉంటున్నాను, ఇలాంటివి మేము కూడా ఇలాంటి టిప్స్ అది చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు యాక్చువల్గా దే విల్ రికవర్ అంటే ఫాస్ట్గా వాళ్ళు ఆ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చేస్తారు, యాంగ్జైటీ లెవెల్స్ తక్కువ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే స్పెండింగ్ టైం విత్ ద లవ్డ్ వన్స్ ఆర్ ద లైక్డ్ వన్స్. అంటే 24 గంటలు మనం మొబైల్లోనే ఉండిపోవడం వల్ల, లేదంటే ఒక గ్యాడ్జెట్ ముందే వాడడం వల్ల, సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేయడం వల్ల అప్పుడు ఏమవుతుందంటే అవే ఆలోచనలు, అవే థాట్ ప్రాసెస్, ఒక మనిషి కొన్ని వేల థాట్స్ వస్తాయి ఒకరోజు, అవే థాట్స్ నిన్న వచ్చాయి, రేపు వస్తాయి, ఇవాళ వస్తాయి, బట్ నేను ఇవాళ కూర్చుని నా లైఫ్ మారాలి, ఐ షుడ్ బికమ్ బెటర్ అని నేను ఏం యాక్షన్ తీసుకోకపోతే అవ్వదండి. సో మన వైపు నుంచి కూడా యాక్షన్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ మన థాట్స్ని అబ్జర్వ్ చేసుకోవాలి, నాకు ఎలాంటి థాట్స్ వస్తున్నాయి, సో ఇలాంటి థాట్స్ వస్తున్నాయి, ఒక సెట్ ఆఫ్ థాట్స్ వస్తున్నాయి అంటే అనాలిసిస్, ఆ రీజనింగ్ చేసుకోవాలి, నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను, ఎట్లా చేస్తే ఐ కెన్ ఫీల్ బెటర్, అలాంటి రీజనింగ్ ఒకటి చేసుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం అన్నిటికీ రీజన్ ఆల్మోస్ట్ ఒకటే సిచ్యువేషన్ ఏదో ఉంటుందండి. సో మన థాట్ ప్రాసెస్ మార్చుకోవాలి. యంగ్స్టర్స్ అయితే మనం ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే ఇవాల్టి థాట్ రేపటి డెస్టినీని డిసైడ్ చేస్తుంది. నా థాట్ ప్రాసెస్ మార్చకుండా నా లైఫ్ చేంజ్ అవ్వాలి అంటే అది అవ్వదు. సో కొత్త రకంగా ఆలోచించాలంటే నాకు ఫోకస్ అనేది ఇంపార్టెంట్. అంటే లివింగ్ ఇన్ ద ప్రెజెంట్. ఇప్పుడు మనం వేరియస్ టెక్నిక్స్ ఉంటాయండి. డైరీ రైటింగ్ ఎందుకు ఇంపార్టెంట్? చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా థాట్స్ అనేదాన్ని నేను పెడుతున్నాను, అంటే ఒకలాంటి వెంటిలేషన్. సో ఇందాక చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ద టైం కౌన్సిలర్స్ దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళ బాధ చెప్పుకుంటే వాళ్ళకి తక్కువైపోతుంది. మోస్ట్ కేసెస్, అన్నీ అని చెప్పను, ఫ్యూ ఆఫ్ దెమ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అప్పుడు నా బాధని, నా ఎక్స్పీరియన్సెస్ని, నా హ్యాపీనెస్ని, లేకపోతే నా క్యూరియాసిటీని ఎప్పుడైతే నేను జర్నల్ చేసి నేను రాస్తానో అప్పుడు నాకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ గోల్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు చదువు, ఉద్యోగం, నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్కి మనం వెళ్తాం. సో ప్రతి మనిషి ఒక గోల్, నా నెక్స్ట్ ఇయర్ గోల్ ఏంటి, 2 years డౌన్ ద లైన్ నా గోల్ ఏంటి, నేను ఎలా ఉండాలని అనుకుంటున్నాను, దానికి నేను ఎలా కృషి చేయాలి,
ఓకే, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక టార్గెట్ పెట్టుకుంటాం, లేదంటే ఒక ఇంటర్వ్యూ ఉంది, బట్ దానికి బ్యాక్ ఎండ్లో నా ప్రిపరేషన్ ఏంటి అంటే ఒక గోల్ ఉండడం వల్ల అసలు ఇప్పుడు కరెంట్గా నా లైఫ్లో ఏం జరుగుతుంది, అసలు నేను దాని గురించి ఎంత మాత్రం ప్రయత్నిస్తున్నాను, అది నాకు ఎంత ఇంపార్టెంట్. బట్ అగైన్ మనకి చాలా చూడడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాం, ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, పియర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, బట్ నేను ఆమె గెటింగ్ క్యారీడ్ అవే. ఓకే, నేను ఎంత క్యారీ అవే అవుతున్నాను, ఓకే, నాకు ఎంత ఎమోషనల్ సపోర్ట్ నాకు ఉంది. సో ఇలాంటివన్నీ కూడా మనం యాక్చువల్గా అంటే ఎవరైనా కూడా ప్రతి ఇండివిజువల్ కానీ టీనేజర్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేసుకోరండి. ఒకటి ఏంటంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సో దానికి ఏంటంటే స్టార్ట్ డూయింగ్ ఇట్, అంటే రీజనింగ్ కాకుండా ఆ గోల్ వేలోనో లేదంటే ఆ గోల్ని మనం పెట్టుకుని దాని గురించి బ్యాక్డేటెడ్గా మనం వర్క్ చేయడము, లేదంటే డే టు డే ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది అనే దాని మీద మనం ఎవ్రీడే వర్క్ చేయాలండి. అండ్ ఎవ్రీడే జస్ట్ బీ విత్ యువర్ సెల్ఫ్. అంటే ఇదంతా ఎక్స్టర్నల్, ఇప్పుడు ప్రెషర్ కానివ్వండి, వర్క్ ప్రెషర్ కానివ్వండి, అకాడమిక్ ప్రెషర్ కానివ్వండి, లేదంటే వేరియస్ లైఫ్లో ప్రెషర్ కానివ్వండి, అన్నీ ఎక్స్టర్నల్గా ఇంత ప్రెషర్ ఉంది. బట్ ఐఎమ్ స్ట్రాంగ్ ఇనఫ్, నేను స్ట్రాంగ్ ఇనఫ్ ఉన్నానా లేదా ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నేను నిలబడడానికి. సో నాకు దాని గురించి ఏం కావాలి, నేను ఎలా సక్సెస్ని అచీవ్ అవ్వగలుగుతాను, ఆ దాని మీద మనం వర్క్ చేయడం గురించి వీ హ్యావ్ టు హ్యావ్ ఫోకస్. అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అండి, జస్ట్ ఇప్పుడు మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ అంటారు. తినేటప్పుడు మనం అబ్జర్వ్ చేయడము, లేదంటే జస్ట్ నేను రైటింగ్ అప్పుడు వాట్ ఆమ్ ఐ రైటింగ్, వాట్ ఆమ్ ఐ రీడింగ్, నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎలా ప్రజెంట్ చేస్తున్నాను. సో ఆ మైండ్ఫుల్నెస్ యాక్టివిటీస్ అనేది ఒకటి మనం చేయొచ్చు. అండ్ పాజిటివ్ సెల్ఫ్ టాక్, నా గురించి నేను పాజిటివ్గా మాట్లాడుకోవడం, దీస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. జనరల్గా మాకు వచ్చే దాంట్లో, ఎందుకంటే మేము యాక్చువల్ రీజన్ ఏంటి అనేది మరి మా కాన్ఫిడెన్షియలిటీ క్లాజ్ అనేది మాకు ఉంటుంది, బట్ జనరల్గా చూస్తే ఏంటంటే మనం పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది చేయాలి. అలానే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అంటే మేబీ మిరాకిల్గా అవుట్ ఆఫ్ ద బ్లూ జరగాలి, ఎంత జరగగలుగుతుంది అనేది మనం ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు వర్క్ ప్లేస్లో ఉన్నాము, కమ్యూనికేట్ మనం చేయలేకపోవచ్చు, ఉండొచ్చు, నేను ఎలాంటి మెసేజెస్ పెడుతున్నాను, ఓకే, ఎంత ఫార్మల్ లాంగ్వేజ్ నేను ఎలా యూస్ చేస్తున్నాను. సో ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటే, అంటే రియలిస్టిక్గా గోల్స్ పెట్టుకుంటే వీ కెన్ యాక్చువల్లీ అచీవ్ అండి. ఇంకొకటి, జనరేషన్ జెడ్ ఆర్ మోస్ట్, అంటే వాళ్ళకి వరల్డ్లో ఏ పార్ట్తో అయినా కనెక్ట్. ఒక 30-40 years, ఒక 50 years బ్యాక్ మనకు అంత అవుట్ సైడ్ ద మన ప్లేస్ మనకు కాంటాక్ట్ లేదు. బట్ వీళ్ళు ఏంటంటే చాలా ఇండస్ట్రీ అగ్నాస్టిక్ ఉన్నారు, వీళ్ళకి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద గ్లోబ్లో వీళ్ళకి కనెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇన్ని ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం వర్కింగ్ ఆన్ అవర్ ఓన్ సెల్ఫ్. సో రాదర్ దెన్ అంటే రన్నింగ్ అవుట్ సైడ్ ఎక్స్టర్నల్గా మనం ఇది చేసేదానికంటే ఇంటర్నల్గా కూడా, ఇన్వర్డ్గా కూడా మనం ఫోకస్ చేయాలండి. ఓకే, ఎవరికి వాళ్ళు ఎలా సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలనే దాని గురించి చెప్తూ ఉన్నారు కదా. అలాగే చాలామంది పేరెంట్స్ కానీ, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఎటువంటి స్ట్రాటజీస్, కోపింగ్ స్ట్రాటజీస్ చూసుకోవచ్చు. కొంతమంది సెల్ఫ్గా హీల్ అవ్వలేరు, సెల్ఫ్గా బయటికి రాలేరు, అసలు సెల్ఫ్గా రికగ్నైజ్ కూడా చేయలేరు, వాళ్ళకి ఆ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు అన్నట్టుగా. సో కోపింగ్ స్ట్రాటజీస్ ఏమేమి ఉంటాయి జనరల్గా? ఇప్పుడు కిడ్స్లో అనుకోండి, బేసిక్గా వాళ్ళు ఇరిటేషన్ ఎక్కువ ఫీల్ అవుతున్నాం, ఎక్కువ యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నాం, ఎక్కువ కోపం వస్తుంది, జనరల్గా నార్మల్గా అంటే కూడా వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్గా ఉంది అన్నప్పుడు పేరెంట్స్ అనేవాళ్ళు అబ్జర్వ్ చేయాలండి. ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వి, అంటే ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా అవసరం. ఆ గ్రోయింగ్ ఇయర్స్లో కానీ ఫార్మేటివ్ ఇయర్స్లో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇంపార్టెంట్. అండ్ పేరెంట్స్ కూడా స్ట్రెస్ ఉండొచ్చు, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండొచ్చు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు కిడ్స్ కొంచెం అదేమంటారు, ఆ మోటివేషన్ కానివ్వండి, లేదంటే ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది చూపించాలి. ఇంకొకటి, ఇప్పుడు నాట్ ఓన్లీ అకాడమిక్సే కాకుండా ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రొటీన్లో వాళ్ళు అలా మనం ప్రెషరైజ్ చేసేదానికి కూడా ఫిజికల్ యాక్టివిటీస్, మేబీ హెల్దీ లైఫ్ స్టైల్,
ఈజ్ ఇంపార్టెంట్. అండ్ స్క్రీన్ టైం మనం రెడ్యూస్ చేయడం ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ఎంకరేజ్ చేయాలి కిడ్స్ని. జర్నలింగ్ చేయండి, డైరీ రాసుకోండి, లేదంటే దేంట్లో అయినా వాళ్ళకి యాక్టివిటీస్, ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీస్ కానీ ఏమైనా స్పోర్ట్స్ కానివ్వండి అలాంటివి మనం పేరెంట్స్ అనేవాళ్ళు ఎంకరేజ్ చేయాలి. అండ్ స్పెండింగ్ టైం టుగెదర్, ఎందుకంటే అప్పుడు కూడా ఇంపార్టెంట్. బట్ ఇవన్నీతో పాటు ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళడము, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడము తప్పు కాదండి. సో అది మనకి స్టిగ్మా ఏంటంటే సైకాలజిస్ట్ని కలవకూడదు, లేదంటే కౌన్సిలర్స్ దగ్గర మనం కౌన్సిలింగ్ తీసుకోకూడదు అనేది జనరల్గా స్టిగ్మా అందరికీ ఉంటుంది అన్నాను. జనరల్గా స్టిగ్మా అనేది ఉంటుంది. బట్ బీయింగ్ నాట్ ఓకే ఈజ్ ఓకే. అన్నిసార్లు మనం యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, లేకపోతే పాజిటివ్ మైండ్ సెట్గా అన్నిసార్లు మనం ఉండదు, బికాజ్ మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి. బట్ ఇఫ్ యూ నాట్ ఫీల్ ఓకే, దట్ ఈజ్ ఓకే, బట్ స్పీక్ అవుట్ అండి. అంటే కిడ్స్ విషయంలో పేరెంట్స్ అనేవాళ్ళు అబ్జర్వ్ చేయాలి, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేయాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు యంగ్స్టర్స్, అడల్ట్స్, సో హెల్ప్ తీసుకోవడం తప్పు కాదండి. ఎవరితో అయినా ఫస్ట్ మనం షేర్ చేసుకోవాలి, బట్ హెల్ప్ తీసుకొని ఎట్ ద సేమ్ టైం అందరూ బేసిక్గా ఈజీగా చేయగలిగింది ఐ కెన్ టెల్ అండి. ఇప్పుడు మీ ప్యాటర్న్ మీకు అర్థం అవ్వాలి అంటే యూ కెన్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి. ఓకే, మీ ఫీలింగ్స్ వల్ల ఓకే ఐఎమ్ ఫీలింగ్ స్ట్రెస్డ్ ఉన్నప్పుడు మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి మీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, మీ థాట్స్ ఏంటండి. ఇప్పుడు అందరూ పాజిటివ్గా ఆలోచించు అని అంటాం, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఫీలింగ్స్ని ఐడెంటిఫై చేసుకుని నా ఎమోషన్స్ని ఐడెంటిఫై చేసుకుంటే కదండి నాకు థాట్స్ అనేది నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయని తెలిసేది. సో అలా చూసుకున్నాక దాన్ని బట్టి బిహేవియర్ ఎలా ఉంది, బయటికి కనిపించేది బిహేవియర్ అండి, బట్ ఇంటర్నల్గా ఒక 95% ఇది చాలా నడుస్తూ ఉంటుంది మన మైండ్లో. అవి ఐడెంటిఫై చేసుకోవాలి. ఐడెంటిఫై చేసుకుని రిజల్ట్ ఒక 1 వీక్ ఆర్ 10 days మేబీ నా ప్యాటర్న్ నేను అబ్జర్వ్ చేసుకున్నాను అనుకోండి, ఇది ఎవరైనా చేయొచ్చండి. అండ్ దీనివల్ల ప్రతి ఒక్కరికి చాలా రిజల్ట్ ఉంటుంది. నా ప్యాటర్న్ ఒక 1 వీక్ నేను అబ్జర్వ్ చేసుకుంటాను, ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి నాకు, దానివల్ల నేను ఎమోషనల్గా ఎప్పుడు ట్రిగర్ అవుతున్నాను, నాకు ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఎప్పుడు స్ట్రెస్లోకి వెళ్తున్నాను అని అది మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఒక 3-4 రీజన్స్ కామన్గా ఉంటాయి. అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ ఎవరికైనా యూస్ఫుల్ అయ్యేది టైం అండి. టైం మేనేజ్మెంట్ నేను ఎలా చేస్తున్నాను, సో ప్రొడక్టివ్ వర్క్ ఎంత చేస్తున్నాము, ఓకే ఎంత టైం నేను జస్ట్ ఒక థాట్లో గడిపేస్తున్నాను, లేదంటే నా టైం నేను స్క్రీన్కి ఎంత కేటాయిస్తున్నాను. అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. సో ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనందరికీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అండి. అంటే అచీవ్మెంట్ ఈజ్ ఓకే, అన్నీ ఓకే, బట్ హెల్త్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీస్కి నేను ఎంత టైం ఇస్తున్నాను, లేదంటే సంబడి జస్ట్ సిట్టింగ్ ఒక రిలాక్స్గా కూర్చోవడం వల్ల జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ సిట్, అంటే ఉత్తి మన బ్రీత్ని ఇప్పుడు ఇన్హలేషన్ ఎక్స్హలేషన్ మన ఊపిరి ఎలా తీసుకుంటున్నాం కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు అబ్జర్వ్ చేసినా దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫోకస్ అండి. ఎందుకంటే ఆ 10 minutes మనం అబ్జర్వ్ చేయడం వల్ల నేను పాస్ట్ గురించి వరీ అవ్వట్లేదు, ఫ్యూచర్ గురించి వరీ అవ్వట్లేదు, ప్రజెంట్లో ఉంటున్నాను. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్. ఈ టెక్నిక్ కూడా మనం ఫాలో అవ్వచ్చు. అది కాకుండా పాజిటివ్ సెల్ఫ్ టాక్, అఫర్మేషన్స్, ఐ క్యాన్ డూ ఇట్, నేను చేయగలుగుతాను, ఓకే, లేదంటే నేను ఇది అచీవ్ చేయగలుగుతాను. ఒక మెంటల్ రిహర్సల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఇంటర్వ్యూకి వెళ్ళేదా మరి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఒక 1-2 days ముందు నుంచే మీరు ఒక ఇంటర్వ్యూ ముందు కూర్చున్నట్టు మీరు ప్రాక్టీస్ చేసుకుని, లేదా మిర్రర్ ముందు నుంచి ప్రాక్టీస్ చేసుకుని మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే మన గురించి మనకు అర్థం కాదు, కానీ మనం చూసే వాళ్ళకి మన గురించి అర్థమైపోతుందండి. సో నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఓకే, నేనేమన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నేను చాలా భయపడిపోయి నేను ఇట్లా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అంటే వాళ్ళకి అర్థమైపోతుంది మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము, ఎంత కాన్ఫిడెంట్గా నన్ను నేను పోర్ట్రేట్ చేయగలుగుతున్నాను. అంటే ప్రతిదానికి ఒక ప్రిపరేషన్ అండి. అండ్ అది అచీవ్ అయితే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో ఆ మైండ్ సెట్లోంచి మనం
ఆపరేట్ చేయాలి. అంటే ఒక ఎలివేటెడ్ ఎమోషన్స్ నుంచి ఎప్పుడు నెగిటివిటీ ఉందనుకోండి, అది మనం ఫిక్స్ అయిపోతాం అన్నట్టు, ఆ నెగిటివే అవుతుందని. లేదు, ఐ కెన్ డూ బెటర్ అని కాన్ఫిడెంట్గా ఈ మెంటల్ రిహార్సల్ అనేది మనం చేయొచ్చండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్. అండ్ మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ చార్ట్ మీరు డ్రా చేసుకోవచ్చు, మీరు చేయొచ్చు. ఎన్నిసార్లు మీరు ట్రిగర్ అవుతున్నారు, లేదంటే మీకు స్ట్రెస్, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారో మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ యునో మెడిటేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ టెక్నిక్. లేదు, మెడిటేషన్ కూడా నేను చేయను అంటే జస్ట్ ఒకటే ఆబ్జెక్ట్ని పెట్టుకుని ఫోకస్డ్గా చూడండి. మీరు ఎంతసేపు ఫోకస్డ్గా ఉండగలుగుతున్నారు, మీ ఫోకస్ అటెన్షన్ స్పాన్ ఆఫ్ టైం ఎంతవరకు ఉంది. జస్ట్ ఆ ఫోకస్ వల్ల ఏమవుతుందంటే యూ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్. అప్పుడు మీకు ఆ స్ట్రెస్ అనేది చాలా తక్కువ అయిపోతుందండి. ఎందుకంటే స్ట్రెస్ ఉన్నప్పుడు మన బాడీలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది. సో హెల్దీ డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ స్పెండింగ్ టైం, మనతో మనం టైం స్పెండ్ చేసుకోవడం, మన అన్నీ రిఫ్లెక్ట్ చేసుకోవడం, ఇంకేం చేయగలుగుతాను బెటర్ అని మనతో మనం టైం స్పెండ్ చేసుకుని రాసి, అండ్ మన క్లోజ్ పీపుల్తో మనం డిస్కస్ చేసుకుని, అండ్ ఇలాంటివి చేయడం ఆల్సో దేర్ ఆర్ వెరీ గుడ్ టెక్నిక్స్ అండి. ఎట్ ద సేమ్ టైం మనకి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హెల్ప్ లైన్స్ ఉన్నాయి, రోషిని లాంటి సంస్థలు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళని మనం అప్రోచ్ అవ్వచ్చు. అంటే మేబీ మీకు మెంటర్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు యాక్చువల్గా ఆర్గనైజేషన్స్లో కూడా కోచెస్ ఉంటున్నారండి. అంటే ఇప్పుడు స్కూల్లో ఎలా మనకి కౌన్సిలర్స్ ఉంటున్నారో, చాలా ఆర్గనైజేషన్స్ మెంటల్ వెల్నెస్కి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఎందుకంటే లేటెస్ట్ స్టాటిస్టిక్స్ చెప్తుంది ఏంటంటే మెంటల్ వెల్బీయింగ్ ఇంపార్టెంట్. కాబట్టి ఆర్గనైజేషన్లో అయినా, మీరు ఎక్కడైనా వర్క్ ప్లేస్లో అయినా కూడా మీరు సపోర్ట్ తీసుకోవచ్చు. ఎవరైనా మెంటర్ లాగా మీరు పెట్టుకోవచ్చు, ఒకళ్ళని కోచ్ లాగా. అంటే మీరు ఎవరి మీద అయితే మీకు నమ్మకం ఉందో వాళ్ళ గైడెన్స్ తీసుకోవచ్చు. దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చే అడ్వైజ్ని తీసుకోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అండి. సో ఆ షార్ట్ టైంని మనం ఎంత బాగా యూటిలైజ్ చేస్తున్నాము, ఎంత వెల్గా నేను దాన్ని డిజైన్ చేసుకుంటున్నాను అనేది మన చేతుల్లో ఉంటుంది. అండ్ చాలాసార్లు మనకి పియర్ ప్రెషర్ కూడా ఉంటుంది. సో పేరెంట్స్ అది చూడాలి, ఎలాంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు, ఎలాంటి సర్కిల్స్లో ఉన్నారు అనేది పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి. లేదంటే మనం ఎలాంటి వాళ్ళతో, అండ్ ఇఫ్ ఐఎమ్ గ్రోన్ అప్ అడల్ట్ అనుకోండి, నేను అది నెగిటివిటీ, మేబీ నేను నెగిటివిటీకి తొందరగా నేను అట్రాక్ట్ అయిపోతాను అన్నప్పుడు మనం కాన్షియస్గా డెసిషన్ తీసుకోవాలి. పాజిటివ్ మైండ్ సెట్ పీపుల్తో కానీ, మంచి సర్కిల్స్లో మూవ్ అవ్వడం కానీ. యాక్చువల్లీ గుడ్ బుక్స్ అండి, మెనీ గుడ్ బుక్స్ ఉన్నాయి. సో బుక్స్ చదవడం కానీ, అలాంటివి మనం టార్గెట్ పెట్టుకుని, లేదు ఐ విల్ డూ దిస్, నేను వాకింగ్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, లేదంటే ఫిజికల్ ఫిట్నెస్ రిచువల్స్ నేను ఫాలో అవుతాను, హెల్దీ డైట్ తీసుకుంటాను. మనం తీసుకునే ఫుడ్ కూడా చాలాసార్లు మనకి ఏమంటారు, ఆ ఎమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ని ఇంపాక్ట్ చేసేది కూడా ఉంటుంది. సో ఇవన్నీ చూసుకొని, ఇంపార్టెంట్లీ స్లీప్ అండి. సో చాలా రీసెంట్గా నాకు వచ్చే ఇష్యూస్ ఏంటంటే స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది అని చాలా కామన్గా ఈ మధ్యన వస్తుంది. సో మన స్లీప్ ప్యాటర్న్ కూడా మనం, అంటే ఓకే ఈ టైంకి బెడ్కి వెళ్తాను, నా బాడీకి ఇన్ అవర్స్ రెస్ట్ కావాలి అంటే వీ హ్యావ్ టు టేక్ అంత అడిక్వేట్ రెస్ట్ తీసుకోవాలి. అండ్ యూజువల్గా మనం పడుకునేటప్పుడు మొబైల్ అది చూస్తామండి. ఒక రీసెర్చ్లో తెలిసింది ఏంటి అంటే మనం ఎంత ఇంపాక్ట్ ఉంటుందనేది వాళ్ళు క్లారిటీగా చెప్పారు. సో బిఫోర్ వి గో టు బెడ్, no mobiles, all screens off, and just reflect yourself. So observe, అంటే మన బ్రీతింగ్ ప్యాటర్న్ ఎలా ఉందో అబ్జర్వ్. బెస్ట్ టెక్నిక్, అది ఎవరైనా చేయగలరు. ఇవన్నీ చేయడం వల్ల కూడా, ఇలాంటి కోపింగ్ స్ట్రాటజీస్ వల్ల వీ కెన్ మన మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ బెటర్ అవ్వచ్చు. ఓకే, మరి ఎప్పుడు కౌన్సిలర్స్ని కానీ సైకాలజిస్ట్ని కలవాలి అని అంటారు? ఎంత టైం తీసుకొని చేస్తే మనము వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్, థెరపీస్ తీసుకుంటే దాని నుంచి బయటపడగలరు? అండ్ ఒక్కసారి థెరపీస్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుందా? సో ఫైనల్గా ఏం చెప్పాలంటే సూచనలు? ఎప్పుడైతే మనం మన క్లోజ్ వాళ్ళతో డిస్కస్ చేయలేము, ఓకే ఎవరితో అయినా చెప్పుకోవాలి, అండ్ నేను ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావాలి అన్నప్పుడు థెరపిస్ట్ని కానీ, కౌన్సిలర్ని కానీ, సైకాలజిస్ట్ని కానీ
సంప్రదించవచ్చు. అంటే ఒకసారి విజిట్ అవ్వగానే చేంజ్ అవుతుందా అంటే ఇట్ డిపెండ్స్ అండి. అంటే వాళ్ళు కొన్ని మంత్స్ టుగెదర్ కొంచెం ట్రావెల్ చేసి యాజ్ అండ్ వెన్ ఇన్ రిక్వైర్డ్ ఆ కోపింగ్ స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నామా లేదా, అంటే ఒకసారి వెళ్తే సరిపోతుందా అంటే ఇట్ డిపెండ్స్ అండి. బట్ ఒక 3 months కానీ ఒక 4 months కానీ వీ హ్యావ్ టు, అంటే దే ట్రావెల్ టుగెదర్, అంటే లైక్ వెళ్ళి కన్సల్ట్ చేయడము, లేకపోతే క్వైరీస్ చెప్పడము, డిస్కస్ చేయడము, అదేం తప్పు కాదండి. ఒకటి ఏంటంటే మెంటల్ వెల్నెస్ అనేది మనం చాలా లోయెస్ట్ ప్రయారిటీలో పెట్టుకున్నాము. దట్ ఈజ్ నాట్ రాంగ్, ఎందుకంటే అందరికీ జరిగేదే. బట్ మనం వీళ్ళతో కాంటాక్ట్లో ఉండడము అండ్ వాళ్ళు ఇచ్చిన దాన్ని మనం రిఫ్లెక్ట్ చేసుకోవడం, అంటే ఒక కౌన్సిలింగ్ సెషన్ తీసేసుకుని ఓకే అది అక్కడ విని వదిలేయకుండా మనం దాన్ని ఆచరణలో పెట్టడం, ప్రాక్టీస్ చేయడం, దాన్ని బట్టి మన థాట్ ప్రాసెస్ని మనం చేంజ్ చేసుకోవడము, ట్రై చేయడము, అది తప్పు కాదండి. అండ్ చాలాసార్లు లైఫ్లో మనం హేస్టీ డెసిషన్స్ తీసుకునే ముందు ఎవరైనా ఎవరు మీకు బెటర్ అనిపిస్తారో అలాంటి థెరపిస్ట్, కౌన్సిలర్ ఆర్ మెంటర్ యూ కెన్ అప్రోచ్ అండ్ వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకోండి. సో అంటే వీళ్ళు ప్రాపర్గా, అంటే వీళ్ళు ఏమో అడ్వైజ్ ఇచ్చేస్తారు, మన లైఫ్ చేంజ్ అవుతుంది కదండి. దే విల్ హెల్ప్ యూ టు టేక్ డెసిషన్స్. సో ఎండ్ ఆఫ్ ద డే డెసిషన్ మేకింగ్ అని ఏది కానీ మనమే తీసుకుంటాం. మనం ఆ డెసిషన్ మేకింగ్ చేసుకునే లెవెల్కి మనం ట్రై చేయాలి అండ్ దట్ విల్ రియలీ హెల్ప్ అస్ అండి. ఓకే. సో ఫైనల్గా చాలామంది ఈ జెన్జీ స్టూడెంట్స్, జెన్జీ పిల్లలు, జెన్జీ ఎవరైతే జనరేషన్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏదైతే ఫేస్ చేస్తున్నామో దాంట్లోంచి బయట పడలేమో అనే భ్రమలో కూడా చాలామంది ఉండిపోతూ ఉంటారు. అండ్ వాళ్ళు ట్రై కూడా చేయరు, అట్లీస్ట్ దీని నుంచి బయటపడవచ్చు, మనకు ఒక సోర్స్ ఉంది, మనం ఇలా మాట్లాడుకోవచ్చు ఓపెన్గా, దీని నుంచి మనం సొల్యూషన్ తెలుసుకోవచ్చు అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళ కోసం మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే అందరికీ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయండి. ఒకటేంటంటే దాని నుంచి ఎలా బయటపడతాం అనేది ఇంపార్టెంట్ అండ్ కోలుకోగలుగుతాం. ఇప్పుడు ఇష్యూ ఉందనుకోండి, ఎందుకంటే దిస్ ఈజ్ ద మోస్ట్ టాలెంటెడ్ జనరేషన్, ఎందుకంటే వీళ్ళకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది, ఎక్కడైనా వరల్డ్లో ఎవరితో అయినా కనెక్ట్ అవ్వచ్చు. అండ్ వాళ్ళ బ్రాటప్ వాజ్ వెరీ ఎకనామికల్, జియోపాలిటికల్ సిచ్యువేషన్స్ ఆల్సో వేర్ బెటర్ దెన్ టు ద ఎర్లియర్ టైమ్స్. ఇన్ని మనకు ఉన్నప్పుడు ఇట్స్ ఓన్లీ మనం వర్క్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఎప్పుడు కానీ మనం ఇలా సపోర్ట్ తీసుకోవడం వల్ల నెగిటివ్ రిజల్ట్స్ అయితే ఉండదండి, ఎలా అయినా పాజిటివ్ రిజల్టే ఉంటుంది. బట్ దాని గురించి మనం వర్క్ చేయాలి. హెల్ప్ తీసుకోవడం తప్పు కాదు. అండ్ ఇప్పుడు మనకి చాలా, ఇందాక నేను చెప్పినట్టు చాలా ఫ్రీ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. సో టేకింగ్ హెల్ప్ ఈజ్ నాట్ రాంగ్. అట్ ద సేమ్ టైం మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, సెకండ్ టైం ఫెయిల్ అవ్వచ్చు, దట్ డజంట్ మీన్ వీఆర్, అంటే మనం అచీవ్ చేయలేదో అనుకోవడం అది చాలా తప్పండి. సో స్పోర్టివ్గా తీసుకొని వీ హ్యావ్ టు వర్క్ ఆన్ అవర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ టేక్ హెల్ప్. అండ్ ఎలాంటి సీరియస్ డెసిషన్స్ కానీ హేస్టీ డెసిషన్స్ కానీ దయచేసి తీసుకోకండి. అండ్ పీపుల్ ఆర్ దేర్ టు హెల్ప్. అండ్ ఎందుకంటే ఈ కిడ్స్ కానీ ఈ యంగ్స్టర్స్ కానీ దే ఆర్ గోయింగ్ టు బికమ్ ద ఫ్యూచర్ లీడర్స్ అండ్ లీడ్ ద వరల్డ్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో లైఫ్ స్టైల్ అనేది ఎవరైతే ఈ ట్రామాస్ తోటి, ఈ టెన్షన్, ఆందోళన వీటితోటి ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నారో వాళ్ళు లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజెస్, అంటే మంచి అలవాట్లు, ఆహారపు అలవాట్లు కానీ, డైలీ లైఫ్ మార్చుకోవడం కానీ, యోగా, మెడిటేషన్ అండ్ బాడీ మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టుకోవడం కానీ, ఒక మంచి గోల్ పెట్టుకోవడం కానీ, ఇవన్నీ చేయడం వల్ల ఈ స్ట్రెస్, ఈ ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంటుందంటారా? 100% అండి. స్ట్రెస్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అండ్ మనం దాని గురించి గుడ్ హ్యాబిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం వాకింగ్, ఏదైనా ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మనకి ఏంటంటే ఆ స్ట్రెస్ అనేది రిలీజ్ అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ అదే థాట్లో ఉండకుండా, మనం ఫిక్స్డ్ మైండ్ సెట్గా ఉండకుండా కొంచెం యాక్సెప్టింగ్ ద సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ మనం ఎలా ఉందో మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, దాని గురించి వర్క్ చేస్తున్నాం. సో ఇట్స్ నాట్ దట్ ఎప్పుడు ప్రాబ్లం నుంచి బయట పడలేము అన్నది అయితే ఉండదండి. ఇట్ ఈస్ ఆల్ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ వీ కెన్ అచీవ్ ఇట్. మన థాట్లో ఉంటుందండి. You change your thought, we change our destiny.
అండ్ దిస్ ఇస్ అ ప్రూవెన్ సైన్స్. ఈ కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా మంది మీ ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, మిత్తుగా ఫీల్ అవుతూ ఉంటారు, అది మంచిది కాదు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు, మమ్మల్ని పిచ్చి వాళ్ళలాగా చూస్తారేమో అని భయపడుతూ ఉంటారు. సో అలా కాకుండా మీ దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ తీసుకొని రికవర్ అయ్యి ఇప్పుడు మంచి లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, సో వాళ్ళ ఒపీనియన్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే చాలాసార్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కౌన్సిలర్ దగ్గర సైకాలజిస్ట్కి వెళ్ళాలా లేదా అనే వాళ్ళు చాలా టైం గడిపేస్తారు. బట్ అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయండి. ఎవరిదైతే వాళ్ళ లైఫ్ టర్న్ అరౌండ్ అయిపోయి దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ దే ఆర్ డూయింగ్ వెల్. సో ఇట్స్ నథింగ్ రాంగ్ అండి. అండ్ చెప్పాలి అంటే అదేంటంటే అది జర్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైఫ్ అనేది జర్నీ, లెర్నింగ్ అన్లెర్నింగ్ ఉంటుంది. మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి, అవి వదిలేసుకోవాలి, కొన్ని కొత్తవి నేర్చుకోవాలి, కొన్ని థాట్ ప్రాసెస్ మనకి ఒక రకంగా ఉంటాయి, మనకు బిలీఫ్ సిస్టమ్ ఒక రకంగా ఉంటుంది, అవి మనం చేంజ్ చేసుకొని మౌల్డ్ చేసుకోవాలి. సో ఏంటంటే దానికి మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం అలా జరిగిన కేసెస్ కూడా మనకి యాక్చువల్గా మెనీ అంటే మెనీ ఉన్నాయి. ఇట్స్ ఓన్లీ దట్ మనం ఇనిషియేషన్ తీసుకోవాలి. ఐ వాంట్ టు డూ ఇట్. ఓకే మేడం, నిజంగా చాలా మంది ఇప్పుడున్న జెన్జీ రకరకాల ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉన్నారు, అచీవ్ చేయలేకపోతున్నారు వాళ్ళు కావాలి అనుకున్నది. సో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి సొల్యూషన్ ఏంటి, కౌన్సిలింగ్ తీసుకోవడం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందని మంచి సలహాలు సూచనలు ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. ఇది వాళ్ళ మనోమిత్ర. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.